ఇక బాబు కన్నుసన్నల్లోనే కూటమి టికెట్లు అని చెప్పి వైసీపీ నాయకులు ఎద్దేవా చేస్తూ ఉన్నారు సార్. భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల్ని పరిశీలిస్తే సీఎం రమేష్, సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, అలాగే పురంధేశ్వరి పేర్లు చెప్తూ ఉన్నారు. దాంతోపాటు భీమవరంలో పోటీ చేస్తున్న పులపర్తి రామాంజనేయులు, అవనిగడ్డ మండలి బుద్ధప్రసాద్, పాలకొండ నిమ్మక జయకృష్ణ వీళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నాయకులు సార్. వాళ్ళను జనసేన పార్టీలోకి తీసుకుని అక్కడ టికెట్లు కన్ఫర్మ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నర్సాపురంలో రఘురామకృష్ణరాజు ఈ కోవలో ఎందుకు చేరలేదనేది విమర్శ కాదు. ఇప్పుడు సో రఘురామకృష్ణరాజు కూడా అక్కడ బీజేపీ అభ్యర్థి కావాలి. సో ఆయన కాలేదనే కదా ఇప్పుడు ప్రశ్న. ఆయన ఒరిజినల్ బీజేపీ వాళ్ళకి ఇచ్చారు. సో అందువల్ల మీరు అన్న ప్రశ్న బీజేపీలో వినబడుతోంది, జనసేనలో కూడా వినబడుతోంది. అది ఆ అసంతృప్తి మాత్రం చాలా గట్టి స్థాయిలోనే ఉంది. బీజేపీలో ఒక చాలా సీనియర్ నాయకుడే నాకు నిన్న ఒక వాట్సాప్లో ఫార్వర్డ్ చేశాడు. విశాఖ బీజేపీ సమావేశంలో సీనియర్ నాయకుల ముందే కార్యకర్తలు తీవ్రమైన ఆగ్రహజాలతో ఊగిపోయారు. కాపులకు ఎందుకు టికెట్లు ఇవ్వలేదు, వేరే పార్టీల వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు, సో ఇలా రకరకాల మాధవ్కి ఎందుకు ఇవ్వలేదు, సోమ్ వీర్రాజుకి ఎందుకు ఇవ్వలేదు, జీవీఎల్ నరసింహరావుకి ఎందుకు ఇవ్వలేదు, సో అని చెప్పి ఒక సీనియర్ బీజేపీ నాయకుడు, పేరు చెప్పడం పద్ధతి కాదు, నాకు ఒక మెసేజ్ ఫార్వర్డ్ చేశాడు. సో అందువల్ల బీజేపీలో ఈ ప్రశ్న చాలా సీరియస్గా వినపడుతోంది. అంటే ఒకవైపు ఏమో జగన్మోహన్ రెడ్డి పట్ల క్రిటికల్గా ఉన్న వారికి టికెట్లు రాలే. అది సోమ్ వీర్రాజు కావచ్చు, అది జీవీఎల్ నరసింహారావు కావచ్చు, విష్ణువర్ధన్ రెడ్డి కావచ్చు, లేదు అలాగే రఘురామకృష్ణరాజు కావచ్చు. కానీ జగన్కు చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉండేవారుగా భావించిన వారికి వచ్చింది. ఇప్పుడు మీరు అన్నట్లు విష్ణుకుమార్ రాజు బీజేపీలో కానీ, సీఎం రమేష్, సుజనా చౌదరి వీరు చంద్రబాబు నాయుడుకు సన్నిహితులు అనే భావన ఉంది. ఎందుకంటే గతంలో సన్నిహితులుగా ఉన్నారు, వ్యక్తిగతంగాను రాజకీయంగాను గతంలో చంద్రబాబు నాయుడుకు చాలా క్లోజ్గా ఉన్నారు కనుక. సో ఈ విమర్శ ఒకవైపు జరుగుతుంది. అంటే విత్ ఇన్ ద బీజేపీ కూడా జగన్ను గట్టిగా వ్యతిరేకించిన వారికి టికెట్లు రాలేదు, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండే బీజేపీ నేతలకు టికెట్లు వచ్చాయి. అంటే ఇది మరి జగన్ పనా చంద్రబాబు పనా? సో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న వారిని టికెట్లు రాకుండా జగన్ ఆపుతున్నాడు అనేది రఘురామకృష్ణరాజు ఓపెన్గా చేసిన విమర్శ. సో చంద్రబాబు నాయుడు అయినా మరి వాళ్ళని హక్కును చేర్చుకొని టికెట్లు ఇవ్వాలి కదా. ఎందుకంటే ఎప్పుడైతే జగన్ను గట్టిగా వ్యతిరేకిస్తున్నటువంటి వారికి ఎందుకు టికెట్ రావాలి? ఇప్పుడు మీకు సరే ఇంతకుముందు పొరపాటున చెప్పాడు, జగన్ వ్యతిరేకిస్తున్న రఘురామకృష్ణ టికెట్ రాలే. జగన్ జీవీఎల్ నరసింహరావు, సోమ్ వీర్రాజు చంద్రబాబు నాయుడు పట్ల అంత సానుకూలంగా ఉండరు అని. సో వారు జగన్ను వ్యతిరేకించేవారని కాదు. జీవీఎల్ నరసింహరావు మీకు అలాగే విష్ణువర్ధన్ రెడ్డి కానీ, సోమ్ వీర్రాజు కానీ వీరు చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండరు అని. సో చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండని వారికి టికెట్ రాలేదు, చంద్రబాబు నాయుడు పట్ల సానుకూలంగా ఉండేవారికే టికెట్లు వచ్చాయన్నది ఆరోపణ. సో ఈ గందరగోళం బీజేపీలో నడుస్తుంది. ఇప్పుడు జనసేనలో కూడా ఇది మొదలైంది. ఎందుకంటే మండలి బుద్ధప్రసాద్, మీరు ఆంజనేయులు ఇలా చాలా సీట్లలో టీడీపీలో టికెట్ రావాలి, టీడీపీ ఇన్ఛార్జీలు సడన్గా కూటమిలో పొత్తులో జనసేనకు పోతారు, వాళ్ళు వెంటనే జనసేన అభ్యర్థులు అయిపోతున్నారు. సో ఇదెక్కడ రాజకీయం? జనసేనకు ఒరిజినల్గా పనిచేసిన వాళ్ళు, జెండా మోసిన వాళ్ళు, ఇంతకాలం జనసేన నిలబెట్టిన వాళ్ళు ఉంటారు కదా. అందువల్ల జనసేన మన నాయకత్వాన్ని తయారు చేసుకోలేదా? సో ఆ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ చెప్పినట్లు మనకు బూత్ లెవెల్ కమిటీలు కూడా ఉన్నాయా, మనకు నాయకులు ఉన్నారా డబ్బులు ఖర్చు పెట్టేది అన్నాడు కనుక జనసేన తరఫున కూడా టీడీపీ అభ్యర్థులు అయితేనే ఇవన్నీ ఉన్నాయి కనుక అని చెప్పి వాళ్ళని పెడుతున్నారా? లేదు పేరుకు పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు కనుక నిర్ణయాలు చంద్రబాబు నాయుడు తీసుకుంటున్నాడా? ఇలాంటి ప్రశ్నలు జనసేనలో కూడా తీవ్రంగా ముసురుకుంటున్నాయి. అందువల్ల జనసేన బీజేపీ రెండు పార్టీలలోనూ చంద్రబాబు నాయుడు అనుకూలంగా ఉన్న వారికే టికెట్లు వస్తున్నాయి, చంద్రబాబు నాయుడు చెప్తేనే టికెట్లు వస్తున్నాయి. సో టీడీపీ వారే అన్ని పార్టీల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో కూటమిలోనూ 3 పార్టీల్లో పోటీ చేస్తున్నారు అన్న ఈ విమర్శ మాత్రం రెండు పార్టీలో బలంగా వినిపిస్తుంది. ఇక